హాయ్ అండి. ఇది వచ్చేసి పాయింట్. నేను చెప్పినా కదా మొన్న 32 ఇంచులు పొడవు, ఇక్కడ నుంచి ఇక్కడికి 32 ఇంచులు తీసుకోవాలి. 32 ఇంచుల తర్వాత ఒకటి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి మార్కింగ్ పెట్టుకోండి. కరెక్ట్గా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ కాడ ఇక్కడ 10 ఇంచులు తీసుకోండి, లేదంటే 8 ఇంచులు తీసుకోండి. లావుకి దొడ్డుకి బట్టి మీ ఇష్టం అది. ఇక్కడ పాదాల కాడ మాత్రం 8 ఇంచులు. ప్యాంటు కొలతలు చెప్తున్నాను చూడండి. ఇక్కడ 8 ఇంచులు, అక్కడ 10 ఇంచులు, అది 32. ఇట్లా కరెక్ట్గా ఇట్లా గీసుకోవాలి. గీత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి ఇది కుచ్చుల ప్యాంటుకి. ఇప్పుడు ఇది 2 మడతలు గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు కరెక్ట్గా ఈ కొలతల కాడికి మనం కట్ చేసేసుకుందాము. పైన ప్యాంట్ ఉంటుంది కదా, మీకు చూపించలేదు కదా, ప్యాంటుకి వివరంగా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ప్యాంటు కొలతలు తీసుకున్న ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఉండాలి. అంటే నేను ఈ టాపించి వదిలేసుకోవాలి, మనం కుట్టుట్లో అవుతుంది కదా. ఇది 32. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచులు ఉంటుంది, అంటే మనం 10 ఇంచులు పెట్టుకోవాలి. 10 ఇంచులు పెట్టుకుంటే మనకి మలుపుట్లో సరిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. నేను టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, మీరు చూడండి. నేను ఇప్పటి వరకు అయితే పెట్టలేదు. ఇప్పుడు కట్ చేసిందే కాకుండా కుట్టింది కూడా పెడితే మీకు అర్థమవుతుంది కదా అని అనుకుంటున్నాను నేను. ఇది కింద ప్యాంటు కొలతలు. నేనేమి లాంగ్లా పెట్టట్లేదండి, ఒక 10 నిమిషాలు 10 మినిట్ అయిపోయేటట్టే వీడియోలు పెడుతున్నాను. ఎందుకంటే లాంగ్ అంటే ఎవరికైనా చూడడానికి అంత ఇంట్రెస్ట్గా అనిపించదు, నాకే నచ్చదు లాంగ్ వీడియో చూడాలి అంటే. అందుకని నేను ఎక్కువ లాంగ్ వీడియో ఏం పెట్టట్లేదు, మీకు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వచ్చేటట్టే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసుకుందాము. చెప్పినా కదా ఎంత 22. ఇప్పుడు మనకి ఇది ఎంత ఉందో చూసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకెక్కువనే ఉంది, కాటన్ కాబట్టి మనం ఎక్కువనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది 4 మడతలు వేసుకుందాము. 4 మడతలు వేసుకొని 10 ఇంచులకి మనం కట్ చేసుకుందాం. 10 ఇంచుల కాడికి కట్ చేసుకుంటే మనం ఏంటంటే కాటన్ కదా, ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు ప్లేటుకు మలవడానికి పోతే మనకి కరెక్ట్గా సరిపోతుంది. 8 ఇంచులు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇటు హాఫ్ ఇంచు మనము ఎంత మలుపుకుంటాం ఇటు సైడ్కి, ఇటు హాఫ్ ఇంచు పోతే 8 ఇంచులు వచ్చేస్తుంది. ఇవన్నీ మనము కింద ప్యాంటుకు మలపడానికి దానికి దీనికి మనకి పనికి వస్తాయి ఇవన్నీ క్లాత్. ఇది పైన జాయిన్ చేసుకోవడానికి దేనికైనా పడుతుంది. ఓకేనా, చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒకటే ప్యాంట్ కదా, ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే కట్ చేసి చూపిస్తాను.